హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు కట్ వర్క్ సారీకి ఫాల్ వేయడం చూపిస్తానండి. నేను చాలా ఈజీగా అయితే ఈ వీడియో చూపించిపోతున్నాను మీకు. చూడండి, ఇలా మనకి గొట్టంతో స్టోన్స్ అయి ఉంటాయి. అయినా సరే నేను మిషన్ మీదే వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఎక్స్ట్రా ముక్క ఇస్తారు కదండి, ఆ ముక్క అయితే ఇలా మడత పెట్టేసుకోవాలి ఫస్ట్. మీకు నేను చూపిస్తాను వీడియోలో. ఫ్రెండ్స్, మనం కింద వైపు జిగ్జాగ్ అనేది చేయకూడదండి. ఇక్కడ కింద వైపు మనం చక్కగా నార్మల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ లెవెల్కి కింద కుట్ అనేది వస్తుంది స్టోన్స్కి. అక్కడి నుంచి మనం ఫాల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కట్ వర్క్ సారీ అంటే ఏది కాదండి, ఇక్కడ మనకి ఇలా డిజైన్ అనేది ఇచ్చారు చూడండి. ఈ డిజైన్ అనేది మనకి ఇలా వంపులుగా ఉంటుంది కదా. నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మీరు ఫాల్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే అందంగా ఉంటుంది. అలా కాకుండా మీరు కింద దాకా వేసేస్తే కనుక ఈ డిజైన్ అనేది కనబడదండి, అస్సలు బాగోదు. చూడండి, సారీ అయితే ఇలా ఉంటుంది. మీకు ఈ సారీకి నేను ఫాల్ వేసి చూపిస్తాను. ఇలా డిజైన్ అయితే ఇచ్చారండి అంచుకి. ఇది సన్న గొట్టాలు ఉంటాయి కదండి, గోల్డ్ కలర్వి, అవన్నమాట. కింద వైపు ఫాల్ కుట్టుకోవడానికి మనకి సెట్టింగ్స్ వచ్చేసండి, థ్రెడ్ టెన్షన్ 4 పెట్టుకొని సెలెక్టర్ ఏ అండి, అలాగే లెంత్ వచ్చేసి 2.5 పెట్టండి. ఫాల్ వేయడం చాలా ఈజీ అండి. ఒక్కసారి నా వీడియోస్లో ఉంది ఫాల్ ఎలా వేయాలో, ఒక్కసారి మీరు చూస్తే ఐడియా అంటూ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి శారీకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇచ్చారు చూడండి, ఇలాగా దాన్ని ఇలా మడత పెట్టేయాలి లోపలికి. ఇది కట్టు చెంగు వైపు అండి. ఇలా చివరి దాకా కుట్టేసుకోవాలి మనం మడత పెట్టేసుకొని. ఈ డిజైన్ దాటి క్లాత్ అయితే ఇచ్చారు కదా, ఆ క్లాత్ని ఇలా లోపలికి 2 మడతలు పెట్టి చక్కగా కుట్టేసుకోండి చివరి దాకా. ఇప్పుడు అంతా కట్ వర్క్ సారీసే మోడల్ కదండి, కాబట్టి మీరు ఈజీగా మన మిషన్ మీద వేసుకోవచ్చు. చిన్న ట్రిక్ ఉపయోగించండి. మీరు ఈ వర్క్ సారీస్ ఫాల్ వేసినప్పుడు చక్కగా మిషన్ మీద వేసుకోవచ్చు, కానీ స్లోగా వెళ్ళాలి. ఆ స్లోగా ఎలా వెళ్ళాలి, వేసుకోవాలి అన్న విషయం కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా వేసుకోవాలి. ఫాల్ని ఇలా పెట్టుకోవాలి ఆ వంపు దాకా. ఆ కోణాలు అనేవి బయటికే ఉండాలండి. ఆ పైనుంచి పెట్టుకోవాలి ఫాల్ అనేది. ఆ కొంచెం వదిలేయాలండి చివర. ఆ వదలకపోతే డిజైన్ అనేది మీకు క్లియర్గా అయితే కనబడదు అనమాట. చూడండి, అలా కుట్టుకోవాలి. అదే మీకు పెద్ద కోణాలు ఉన్నట్టయితే కనుక ఆ పెద్ద కోణాలు కూడా మనం లీవ్ చేసి కుట్టుకోవాలండి, వదిలేసే. కొంచెం ఇంకా పైకి కుట్టుకోవాలన్నమాట, అలా పెద్దగా మనకి వచ్చినప్పుడు. చాలా సింపుల్ అండి, ఒక్కసారి చూడండి సరిపోతుంది. కింద స్టోన్స్ ఉన్నాయండి, అయినా సరే నేను కుడుతున్నాను. నేను కుట్టినంత వరకు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ గోల్డ్ స్టోన్స్లోకి వెళ్ళిపోయినాయండి, గొట్టాల్లోకి వెళ్ళింది కుట్టు అనేది. మీరు భయపడచ్చు, అరే ఈ గొట్టాలు అవి ఉన్నాయి కదా, అయినా మనకి ఎలా కుడుతున్నారో అని అనుకోవచ్చు మీరు. ఏమీ కాదండి, చక్కగా ఆ కుట్టు జారి గొట్టం పక్కకి పడుతుంది అనమాట, స్టోన్స్ పక్కకే పడతాయి. మీరు అదే ఫాస్ట్గా కుట్టేస్తే సూది అనేది విరిగిపోతుందండి. అలా కాకుండా స్లోగా కుట్టుకున్నట్లయితే కనుక ఆ కుట్టు జారి వర్క్ సారీకి మనకి ఆ వర్క్కి పక్కకి అయితే పడుతుంది, అంటే స్టోన్స్ పక్కకి కుట్టు అనేది జారి పడుతుందండి. ఆ స్లోగా ఎలా కుట్టాలో కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. పక్కన వీల్ ఉంటుందండి, ఆ వీల్ని మనం చేత్తో హోల్డ్ చేసుకుంటూ చక్కగా మనం స్లోగా అయితే కుట్టవలసి ఉంటుందండి.
చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా నేను రైట్ హ్యాండ్‌తో వీల్‌ని హోల్డ్ ఆపుకుంటున్నాను. ఆపుకుంటూ మళ్ళీ అలాగా కంటిన్యూ చేస్తున్నానండి. కింద మనం యాక్సిలరేటర్ ఇస్తాం కదండీ! దాని దగ్గర కంట్రోల్ అయితే చేయలేమండి. ఇక్కడ పైనైతే చక్కగా మనం కింద తొక్కుతున్నా సరే, ఆ వీల్ పట్టుకొని స్లోగా మనం జరుపుకుంటూ అది జరుగుతున్నప్పుడు వదలాలి దాన్ని. అప్పుడు స్లో స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. చూడండి ఇలా వచ్చింది. మీకు ఫాల్ అంతా కుట్టి చూపిస్తాను చూడండి వివరంగా. చూడండి ఇలాగ ఉంటదనమాట. క్రింద వైపు నార్మల్ స్టిచ్చింగ్ చేస్తాం కదండి, పైన అయితే జిగ్జాగ్ చేసుకోవాలి. థ్రెడ్ టెన్షన్ వచ్చేసి 4 పెట్టుకోండి. సెలెక్టర్ వచ్చేసి C పెట్టాలండి, జిగ్జాగ్ కదా. అలాగే 2.5 పెట్టుకోండి. లెంత్ వచ్చేసి కుట్టి చూపిస్తాను చూడండి. ఒక పక్క అయితే ఇలా నార్మల్ వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది, అంటే డిజైన్ ఉంది కాబట్టి. మనం ఇప్పుడు రెండో ప్రక్క అయితే అండి ఇక్కడ జిగ్జాగ్ చేసుకుంటాం. చూడండి ఇది జిగ్జాగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చాలా బాగా వచ్చింది చూడండి. సేమ్ కలర్ దారం పెట్టుకొని చక్కగా మీరు కూడా ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. మన చేతులతో మనం కుట్టుకొని ధరించినట్లయితే చక్కగా హ్యాపీనెస్ కదండి. చూడండి ఇలా అయితే మడత పెట్టేసుకున్నాను కట్టు చెంగుది వైపు. అంటే ఎక్స్ట్రా క్లాత్ ఇవ్వడం వల్ల అలా మడత పెట్టుకోవాలండి మనం. ఇక్కడ నుంచి మనం ఫాల్ కుట్టుకోవడం కంటిన్యూ అయితే చేసాము. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి. అలాగే మీరు ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.